గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. వేదిక మీద ఉన్న పెద్దలు ఎంఏ ఖాన్ గారు, వివి లక్ష్మణ్ గారు అంటే పెద్ద తెలీదు, జేడీ లక్ష్మణ్ గారు అంటేనే అందరికీ సుపరిచితులు. జేడీ లక్ష్మణ్ గారికి, అలానే జేఎన్టీయూలో పనిచేసి ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్నటువంటి రాజగోపాల్ గారు, ప్రముఖ మానసిక నిపుణులు, అన్ని రకాల సలహాలు సూచనలు ఇచ్చేటువంటి బివి పట్టాభిరామ్ గారు, అలానే ఛానల్ సిఇఓ గారు ఇస్మాయిల్ గారు, అలానే ఛానల్ ఫైనాన్షియల్ డైరెక్టర్ యూసఫ్ గారు తదితరులు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, మీడియాతరులకు, ఇతర ప్రముఖులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం చెబుతున్నాం. తెలుగులో ఇప్పటికే చాలా ఛానల్స్ ఉన్నాయి, మళ్ళీ కొత్తగా ఈ ఛానల్ ఏంటి, ఇప్పటికే 24-25 న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, వీళ్ళు కొత్తగా చేసేది ఏంటి? జనరల్గా మనకి పోకిరి సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది, ఎప్పుడు వచ్చాం కాదన్నయ్య గుండు దిగిందా లేదా అనేటువంటిది. అంటే ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి నైతికమైనటువంటి విలువలను పాటిస్తూ అన్యాయాలని, అక్రమాలని, దౌర్జన్యాలని, వివిధ రకాలైనటువంటి దందాలన్నింటిని కూడా వెలికి తీస్తామని సభాముఖంగా ఖచ్చితంగా చెబుతున్నాం. ఒకటి చెబుతున్నామంటే ఆచరిస్తేనే చెబుతాం. దానికి ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఆలోచనలు చాలా అనేక రకమైన ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి. చెప్పడం చాలా తేలిక, చేయటం చాలా కష్టం. అందుకే చెబుతున్నాం, చెప్పడమే కాదు చేసి చూపిస్తాం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా చెబుతున్నాం. ఎందుకంటే నీతి నిజాయితీతో కూడుకున్నటువంటి ఛానల్గా అమేజ్ టీవీని ముందుంచి లక్ష్యం దిశగా ఖచ్చితంగా నడిపించాలంటే ఆలోచన, ఆశయం, లక్ష్యం దిశగా ఎంఏ ఖాన్ గారు ఈ ఛానల్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ ఛానల్కి ఇచ్చేసినటువంటి లక్ష్మణ్ గారు కూడా మొదట మాట్లాడేటువంటి సందర్భంలో కూడా ఎక్కడా కూడా ఆయన ఆ విలువలకు కానీ ఆయనకు వచ్చేటువంటి దీనికి కానీ మచ్చ వచ్చేలా ఎక్కడ వ్యవహరించేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఎవరైనా ఛానల్ సంబంధించిన వ్యక్తులైనా తప్పు చేసినా, బయట వ్యక్తులను సమాజానికి హాని చేసేటువంటి, ప్రజాస్వామ్యాన్ని కీడు కలిగించేటువంటి వ్యక్తులను కూడా వదిలే ప్రసక్తి లేదనేటువంటి చెప్పడానికి మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇదే సందర్భంలో ఛానల్ సంబంధించి కొన్ని నైతిక విలువలను ఖచ్చితంగా పాటించాలనేటువంటి మాత్రం మేము ముందుగా కొన్ని నిబంధనలు ఎంచుకున్నాం. ఎందుకంటే ఆ నైతిక విలువలు కానీ పాటించకపోయినట్టే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఉదాహరణకి ఒక అత్యాచారానికి గురైనటువంటి ఒక మహిళని చూపించేటువంటి విషయంలో కేవలం అత్యాచారానికి గురైనటువంటి మహిళను ఆ ఊరికి సంబంధించే తెలుసు. ఒకవేళ సంఘటన జరిగితే దాన్ని టీవీలో చూపించి ఆమె పేరేంటి, ఊరేంటి, తల్లిదండ్రులు ఎవరు, ఏంటి అనేటువంటి పరిస్థితి కానీ మిగతా వాళ్ళందరూ తెలిస్తే అది ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి దాని ఎవరి బాధ్యతలో వాళ్ళని కాస్త ఎక్స్పోజ్ చేసి వాళ్ళని శిక్ష పడేలా చేయడంలో మీడియా తన వంతు పాత్ర నిర్వహించాలి. కానీ వాళ్ళని అందరికీ తెలిసేలా, వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు చేసుకునేటువంటి సందర్భం. నేను ఒక ఉదాహరణ చెబుతా. గుంటూరు జిల్లా సత్రంపల్లిలో ఒక మహిళని వాళ్ళ మేనమామ వస్తున్నటువంటి ఆయన రేప్ చేశాడు. అయితే ఆ రేప్ చేసినటువంటి విషయాన్ని తెలిసినటువంటి మీడియా ప్రతినిధులందరూ ఆ ఇంటికి వెళ్ళి ఆమె విజువల్ని తీయడానికి ప్రయత్నం చేశారు. ఆమె ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. విషయం ఏంటంటే వాళ్ళ మేనమామ మతిస్థిమితం కోల్పోయిన తర్వాత ఆయన ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆయన గురవడం జరిగింది. ఆయన తర్వాత ఆయన పెళ్లి చేసుకున్నాడు. అంటే ఇలాంటి తీసేటువంటి విషయంలో అత్యాచార బాధితులు కానీ లేకపోతే మిగతా లాంటి బాధితులు తీసే విషయంలో నైతిక విలువలను ఖచ్చితంగా పాటిస్తామనేటువంటి చెబుతున్నాం. అలానే రోడ్డు ప్రమాదాలు కానీ లేకపోతే ఇంకో రకమైనటువంటి ప్రమాదాలు జరిగేటువంటి సందర్భంలో ఆ ప్రమాదాల సమయంలో రక్తం బీభత్సమైనటువంటి దృశ్యం. అంటే ఇంట్లో ఉండి ప్రశాంతంగా ఏదో న్యూస్ ఏం జరుగుతుంది జాతీయ కానీ రాష్ట్ర కానీ అంతర్జాతీయ పరిస్థితుల్లో ఎలా జరుగుతుంది ఏంటి అనేటువంటిది. అంటే గతం కంటే ఇప్పుడు న్యూస్ చూసేటువంటి పరిస్థితి బాగా పెరిగింది. సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత మ్యాక్సిమం అంటే పత్రికలు టీవీలు చదవట్లేదని కానీ, పత్రికలు చదవట్లేదు టీవీలు చూడట్లేదని కానీ, సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత వాట్సాప్, సోషల్ మీడియా నెట్వర్క్ను ఫాలో అయ్యేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది. ఉదయాన్నే ఏం జరుగుతుంది లేకపోతే ప్రతిక్షణం ఏం జరుగుతుంది అనేటువంటి తెలుసుకోవాలంటే ఉత్సాహం, ఉత్సుకత, ఆసక్తి చాలా ఎక్కువ పెరుగుతుంది. అదే సందర్భంలో దాన్ని ముందుకు తీసుకెళ్తాం అనేటువంటి తెలియజేస్తున్నాం. కొన్ని నైతిక విలువలు పాటించాలనేటువంటి మేము ఖచ్చితంగా చెబుతున్నాం. ఎందుకంటే అది ఏం చేయాలి అనేటువంటి ఒక ధర్మ సందేహాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఉదాహరణ చూద్దాం. అలిపిరి సంఘటనలో ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రిగా ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడుపై మావోయిస్టులు బాంబులతో పేల్చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఆ సందర్భంలో వెనక వైపు మీడియా ప్రతినిధులంతా కూడా ఒక వ్యాన్లో వెళ్తూ ఉన్నారు. ఆ ముందు చంద్రబాబు నాయుడుకి సంఘటన జరిగింది. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడుతో పాటు మిగతా వాళ్ళు కూడా గాయపడటం జరిగింది. అంటే మీడియా ప్రతినిధులుగా అంతకంటే మించిన దృశ్యం రాదేమనేటువంటి ఉద్దేశంతో ఆ విజువల్ తీయాలా లేకపోతే చంద్రబాబుతో పాటు ఉన్నటువంటి సిబ్బందిని లేకపోతే వాళ్ళందరం కూడా కాపాడాలనేటువంటి ఒక ధర్మ సందేహం వస్తుంది. ఉట్టి కరెక్టే. కానీ అదే సందర్భంలో మానవతా దృక్పథం, మానవతా విలువలు కూడా చాలా ముఖ్యమైనటువంటి మాత్రం ఆ సంఘటనలో ఖచ్చితంగా మనం చూడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఇంకో రకమైన సందర్భంలో కొన్ని రకాలుగా ఇబ్బందులు కూడా గురయ్యేటువంటి వస్తుంది. తీసేటువంటి సందర్భంలో కానీ లేకపోతే వెళ్ళినటువంటి సందర్భంలో కానీ మనం ఇరుక్కునేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. దంతేవాడ జిల్లాలో అంటే ఛత్తీస్గఢ్లో దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు బాంబులు పేల్చడం వల్ల 32 మంది పోలీసులు చనిపోయినటువంటి దృశ్యాలను కవర్ చేయడానికి ఒక మీడియా ప్రతినిధి బృందం వెళ్ళింది. అక్కడికి వెళ్తే సలాజూడం బ్యాచ్
మీడియా పర్సన్ కిడ్నాప్ చేసి తుపాకులతో కొట్టడం, మడమతో కొట్టడం ఇటువంటి సందర్భాలు. అంటే ముందు వెనక ఆలోచించుకోకుండా ఒక స్పాట్కి వెళ్ళేటువంటి సందర్భంలో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించాలి. అదే సందర్భంలో మనం కొన్ని నైతిక విలువలను కూడా పాటించాలి, లేకపోతే ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి నెలకొంటుంది. నేరవార్తలు కానీ, వేరక్కడ సమాజంలో జరిగేటువంటి అన్యాయాలు కానీ, అక్రమాలు కానీ, ఎవరైనా సరే దొంగతనం చేసేవాడు నేను దొంగతనం చేశాను చెప్పరు, నేరాలు చేసేవాళ్ళు చేస్తున్నారని చెప్పరు. అయితే నేరాలు నిరూపించాలంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చేసేటువంటి సందర్భంలో అన్ని రకాలైనటువంటి నిరూపణలు నిర్ధారణ చేసుకొని నిజాన్ని నిర్భయంగా, వేగంగా, వాడిగా, వేడిగా ఇవ్వాలి. అదే సందర్భంలో ఇచ్చేటువంటి దాంట్లో ఖచ్చితత్వం ఉండాలి. ఎటబడతాట ఏదో చూశారు చెప్పారు అనేటువంటి కొంతమంది మనం తప్పుదావ పట్టించేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఎవరు తప్పుదావ పట్టిస్తారు ఏంటనే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వార్తలు ఇవ్వాల్సింది. రాజకీయ వార్తలు కానీ, లేకపోతే నేర వార్తలు కానీ, లేకపోతే ఇద్దరు రకానికి సంబంధించిన వార్తలు కానీ, దేశ సమగ్రత లేకపోతే సార్వభౌమత్వానికి సంబంధించిన వార్తలు ఇచ్చేటువంటి సందర్భంలో కొన్ని నైతిక విలువలను పాటించాలి. సమాజానికి ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు అవి మాత్రం ఇవ్వకూడదు. ఎలా అంటే కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక 4 ఏళ్ల బాలిక వాళ్ళ అమ్మ ఆరు బయట వంట చేస్తుంది. అది రోజు కూడా అగ్గిపుల్ల ముట్టించేసి ఆమె వంట చేస్తున్నటువంటి పరిస్థితిని గమనించింది. వాళ్ళందరూ ఆ ఇంట్లో నిద్రపోయేటువంటి సందర్భంలో ఈ చిన్నపిల్ల కుతూహలం కొద్ది ఏం చేసింది, అగ్గిపుల్ల గీసింది. మొత్తం ఇంటికి నిప్పంటుకుంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి 7 చనిపోయారు, మిగిలింది ఆ ఒక్క అమ్మాయి. 7 చనిపోవడంతో ఒకసారిగా మీడియా అంతా కూడా ఆ ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ అమ్మాయి దోషి, ఈ 4 ఏళ్ల బాలిక దోషి అని చెప్పలేము, ఏం చెప్పలేము, అమాయకురాలు. ఇటువంటి సందర్భంలో మిగిలింది ఆ ఇంట్లో ఒకే ఒక్క అమ్మాయినప్పుడు ఆయన శిక్ష పడాలి, లేకపోతే ఆందోళన చేయడం, లేకపోతే మహిళలతో ఆందోళన చేసేటువంటి వాళ్ళతో సపోర్ట్ చేయడం అనేటి. అంటే ఇది నైతిక విలువలకు సంబంధించి అంటే దాన్ని సపోర్ట్ చేయాలా లేదంటే విషయంలో కొన్ని రకాలుగా అంటే తప్పు చేసినప్పుడు కూడా చిన్నపిల్ల 4 ఏళ్ల బాలిక ఏం తప్పు చేస్తుంది ఏంటి అనేటువంటి విషయంలో కూడా మనం కొన్ని నిబద్ధతలు, వాస్తవ పరిస్థితి ఏంటి అనేటువంటి కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంకో రకమైన సందర్భంలో కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటే గుంటూరు జిల్లాలో గుత్తికొండ బిలం అనే ఒక ప్రాంతం ఉంది, బాగా మావోయిస్టులు కంచుకోవటం అనేటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతంలో ఒక విలేకరి వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక 6 నక్సల్స్ నడుచుకుంటూ వెళ్తున్నారు. గుత్తికొండ బిలం గుత్తికొండ ఊర్లోకి వెళ్తున్నటువంటి సందర్భం అది చూసి ఒకసారి పేపర్లో రాశారు. పేపర్లో రాయగానే పెద్ద తాటికాంత అక్షరాలతో ఒకేసారి పలాని ప్రాంతంలో మన మావోయిస్టులు సంచరిస్తున్నారు అనేటువంటి ఒక వార్త ప్రధానంగా వచ్చింది. తెల్లవారుజామున 3:30కో 4 పేపర్ని పోలీస్ అధికారులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఓఎస్టీలు కానీ, స్థానిక ఉన్నటువంటి నేతలు కానీ ఇవన్నీ చూశారు. చూసి ఒకసారిగా ఏం చేశారు, ఆ ఊరు చుట్టుముట్టారు. ఒక 100 మంది గ్రౌండ్స్ పార్టీ వీళ్ళందరూ కూడా చుట్టుముట్టిన సందర్భంలో 4 నక్సల్స్ దొరికారు. వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అసలు ఎంత కారణం ఎందుకు, ఆ విలేకరి చూశాడు 4 నక్సల్ ఆ 7 వాళ్ళు నక్సల్స్ వెళ్ళిన సందర్భంలో చూసి రాయటం వాళ్ళు ఏదో వచ్చింది. కానీ ఎన్కౌంటర్ జరిగింది, అంతా అయిపోయింది. తెల్లారి ఎవరైతే వార్త రాశారో ఆ వార్త రాసిన దగ్గరికి 2 మావోయిస్ట్ సానుభూతి పరులు వచ్చి ఇదే ఫస్ట్ లాస్ట్, మళ్ళీ ఇక్కడ ఉన్నామంటే చంపేస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు. అదే సందర్భంలో అక్కడి నుంచి పూర్తిగా ఉద్యోగాన్ని వదిలి బయటికి పడాల్సి వచ్చింది. అంటే వృత్తి చేసేటువంటి సందర్భంలో అంటే రాయకూడదు అనేటువంటి లేదు, కానీ వాస్తవ పరిస్థితిని చూసి తరతమ భేదాలను చూసి ఏంటి అనేటువంటిది కానీ తెలుసుకున్నట్టయితే కొన్ని రకాల ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకో రకమైనటువంటి సందర్భంలో చాలా సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. బాగా సంచలనం కలిగించేటువంటి సంఘటనలకి ఎక్కువ మీడియా ప్రాధాన్యత ఇస్తుంది అనేటువంటి విమర్శలు చాలా ఈ మధ్యకాలంలో వస్తున్నాయి. చిరంజీవి 2వ కుమార్తె వివాహం కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ 3వ పెళ్లి కానీ, లేకపోతే ఇంకో రకమైన సందర్భం అంటే ప్రముఖుల పిల్లలు సానియా మిర్జా వీళ్ళు మిగతా షోయబ్ మాలిక్ వివాహం కానీ వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఐశ్వర్యరాయ్ కుమార్తె పుడితేనో లేకపోతే ఇంకోళ్ళు పుడితేనో అంటే మీడియా సామాజిక అంశాలను తగ్గిస్తుంది, మిగతా బాగా సంచలనాన్ని కలిగించేటువంటి విషయాలకి ప్రాధాన్యత ఇస్తుంది అనేటువంటి విమర్శ వస్తుంది. మేము ఖచ్చితంగా చెబుతున్నాం, సంచలనం కలిగించేటువంటి విషయాలను ప్రాధాన్యత ఇవ్వడం అని చెప్పట్లేదు, కానీ సామాజిక అంశాలు మాత్రం పెద్దపీట వేస్తామనేటువంటి చెబుతున్నాం. ఎలా సమాజంలో నైతికలను పెంపొందించేటువంటి అంటే హెల్మెట్ పెట్టుకోకపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తారు, పొగ తాగటం వల్ల ఎలాంటి రోగాలు వస్తున్నాయి, వాస్తవ పరిస్థితి ఏంటి, లేదు ఫుట్బోర్డ్ మీద ప్రయాణం వల్ల ఏంటి, లేదా ఆగి రైల్వే గేట్ వేసి ఉంటే కింద గుండా వెళ్ళి బైకులు కూడా నడుపుకుంటూ వెళ్ళినటువంటి సందర్భాలు అంటే సమాజాన్ని బాగు చేసేటువంటి సమాజాన్ని మేలుకొల్పేలా మేము ఒక పాత్రధారిగా మాత్రమే ఉపయోగపడతాం. ఖచ్చితంగా భారత రాజ్యాంగంలోని చట్టం అధికారంలోని 19(1) వాక్ స్వాతంత్రం కానీ, లేకపోతే భావ ప్రకటన స్వాతంత్రం కానీ 19(1)(2) ఇవన్నీ కూడా స్వాతంత్రాల్లో చట్టాలు ఖచ్చితంగా ఉన్నాయి. వాక్ స్వాతంత్రం ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని చెప్పేసి ఎట్టబడితట్ట వార్తను ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఇచ్చేటువంటి వార్తను నిజాన్ని వాస్తవా కాదా అనేటువంటి 1-2 సార్లు పరిశీలించి నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే ఇవ్వాలనేటువంటి మాత్రం మేము నిర్ణయించుకున్నటువంటిది. ఎవరు చెప్పారని చెప్పేసి సంచలనం కొద్ది కొన్ని వార్తలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. నిజం తెలుసుకోవాల్సిన సందర్భాలు ఉంటాయి. అలా కొన్ని సంఘటనలు మనం చూస్తున్నాం. పరిటాలు చనిపోయినటువంటి సందర్భంలో ఆ వార్తను కవర్ చేయడానికి వెళ్ళినటువంటి రిపోర్టర్ని చితకబాది చంపేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ రిపోర్టరు అక్కడ నుంచి తప్పించుకొని బయటపడ్డాడు. ముందు కవరేజ్ చేయాలా, ఆ ఛానల్ హెడ్ ఇన్పుట్ ఎడిటర్ వీళ్ళందరూ కూడా ముందు కవరేజ్ చేయండి, ఇంతకంటే పెద్ద సంఘటన జరగదు, మీరు అక్కడ ఉండి కాదు నన్ను చంపేస్తున్నారు, ఆ సంఘటన ప్రాంతానికి పోలేము,
వద్దు అని చెప్పేసి అనేటువంటి బతిలాడుతున్నా కాదు అని చెప్పేసి ఉద్యోగం పోయింది. తర్వాత ఆయన వేరే ఛానల్లో చేరటం లేకపోతే అంటే ఏ ఛానల్ ఏంటి అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనేటువంటిది అంటే చాలా సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. చంద్రమణి మహబూబ్ నగర్ పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆమె హాస్పిటల్లో చేరినటువంటి సందర్భంలో ఏ గ్రూప్ రక్తం ఎక్కించాలి డాక్టర్లు, ఏ గ్రూప్ రక్తం ఎక్కించేటువంటి బదులు ఇంకో చంద్రమ్మ అనేటువంటి ఆమె అదే హాస్పిటల్లో అదే వార్డులో ఉంది, ఆమెకు బదులు ఇంకోటి ఆమె రక్తం ఎక్కించారు, చివరికి ఆమె చనిపోయింది. దీనికి డాక్టర్లను బాధ్యులుగా చేస్తూ మొత్తం ఆందోళన చేశారు. హాస్పిటల్ అద్దాలు బాగులు కొట్టడం, నానా గందరగోళం చేయడం ఇవన్నీ తెలియదు. డాక్టర్ నిజంగా ఆయనకు తెలిసి ఏం చేయలేదు. ఆ చంద్రమ్మ అనేటువంటి ఆమెకి ఇచ్చినటువంటి ఆ రక్తం బాటిల్ ఒక ఆయా ద్వారా తెప్పించారు. ఆయాకి ఏం తెలియదు, ఏదో రక్తం బాటిల్ ఒకటి తెమ్మన్నారు, అక్కడ ఉన్నటువంటి తీసుకొచ్చింది. అంటే వాస్తవం ఏంటి అనేటువంటి తెలియకపోవడం వల్ల డాక్టర్ని గాయపరిచారు, ఇబ్బందులు పడ్డారు. మీడియా కూడా ఎక్కువగా కవరేజ్ ఇచ్చింది. ఎందుకు కవరేజ్ ఇచ్చింది? తప్పు చేశాడు కాబట్టి ఈయన్ని దండించాలి అనేటువంటి ఒక తత్వం, అంటే ఇది తప్పు కదా అనేటువంటి ఆలోచన. తర్వాత 4 రోజులకు కానీ వాస్తవం బయటపడింది. ఇంటర్వ్యూ చేసేటువంటి సందర్భంలో నేనే తప్పు చేశాను, డాక్టర్ అనవసరంగా చితకబాదారు మీరు అనేటువంటిది. అంటే వాస్తవాన్ని మనం పరిశీలించడం వాడిగా వేడిగా ఇవ్వాలే కానీ అదే సందర్భంలో ఏది బట్టి ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. మన పంజాగుట్టలో ఫ్లైఓవర్ మీకు గుర్తుండే ఉంటుంది కొంతమందికి. ఫ్లైఓవర్ ఒక పైనుంచి ఒకటి కూలిన సందర్భంలో ఒకేసారి 10 మంది 12 మంది 15 మంది వీళ్ళందరూ చనిపోయారు అనేటువంటిది వార్త అన్ని న్యూస్ ఛానల్స్ తెలుగులో ఉన్నటువంటి అప్పటికున్నటువంటి న్యూస్ ఛానల్స్ అన్ని బ్రేకింగ్స్ ఇచ్చాయి. తీరా చూస్తే ఒక్కరు కూడా ఆ సంఘటనలో చనిపోవాలి. అంటే నిజాన్ని నిర్ధారించుకోకుండా వేగంగా ఎంతమంది చనిపోయి ఉంటారు లేకపోతే ఇంతమంది ఉండుంటారు అనేటువంటిది మనకు ఊహాగానాలు చేసి వార్తకు బ్రేకింగ్ న్యూస్ స్కోలింగ్స్ లేకపోతే ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఇబ్బంది పడతాం అనేటువంటిది అలాంటి సంఘటనలు మనం చూస్తున్నాయి. అంటే మనం వెళ్ళినటువంటి సందర్భంలో వాస్తవం ఉన్నదా లేదా ఏంటి అనేటువంటిది పరిశీలించకపోతే ఇబ్బంది కనటువంటి పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి. ఇంకో రకమైనది మూఢనమ్మకాలు కానీ దురాచారాలు కానీ వీటిని చెప్పేటువంటి అంశాల్లో వాస్తవ దృక్పథాన్ని వాస్తవాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. కర్నూలు జిల్లాలో కోడుమూరు అని చెప్పేసి ఆ ఊర్లో ఒక బావి ఉంది. ఆ బావిలో కానీ నీళ్ళు కానీ పైన నెత్తిన జల్లుకుంటే అన్ని రకాల రోగాలు పోతాయి అనేటువంటిది ఒక విశ్వాసం. ఆ వార్తను ఒక టీవీ ఛానల్ ప్రముఖంగా ప్రచారం చేసింది. ఆ వార్త ఎప్పుడైతే ఆ ప్రముఖ న్యూస్ ఛానల్ ప్రచారం చేసిందో అప్పుడు దాకా ఎప్పుడన్నా 10 మందో 20 మందో 30 మందో వెళ్ళారు ఆ బావి దగ్గరికి. ఆ రోజు నుంచి 500 మంది 1000 మంది 2000 మంది ఇలా బావి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. బావిలో నీళ్ళని తోడేశారు. చివరికి బావిలో నీళ్లు మురికిగా మారినా కూడా వాటిని తోడుతూనే ఉన్నారు. ఆ మురికి నీళ్ళే చల్లుకొని చాలా ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అంటే చివరికి ఒక వార్త వల్ల అంటే ఒక మూఢనమ్మకాన్ని మరింత ప్రచారం చేస్తున్నాం మనం. అదే సందర్భంలో మిగతా వాళ్ళందరం కూడా అమాయకులుగా మార్చేటువంటి పరిస్థితి. అంటే మూఢనమ్మకాలు దురాచారాలు సంఘ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా ఖచ్చితంగా మనం పోరాడాల్సిన అవసరం ఉంది. ఆ పోరాట బాటలో మేము ముందుంటాం, మీరు సహకరించండి. అందుకే మేము ట్యాగ్లైన్ నేను ఆలోచించాను భయతో కూడా మాట్లాడి మీరు మేము మనం అంటే అందరం కలిసి సమసమాజ స్థాపన కోసం వెళ్ళేటువంటి ఉద్యమంలో ముందుకు కదులుదాం. ఆశయ సాధన సాధించేటువంటి జేడీ లక్ష్మణ్ గారు అంటే వివి లక్ష్మణ్ అని రావట్లా మాకు, ఎందుకంటే అదే బాగా పాపులర్ అయినటువంటి పరిస్థితి. లక్ష్మణ్ గారు కూడా రాత్రి మాట్లాడేటువంటి సందర్భంలో ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వచ్చేటువంటి సందర్భంలో కూడా చెప్పారు, ఎక్కడ లక్ష్మణ్ గారికి కానీ లేకపోతే మిగతా వ్యక్తులకు కానీ సమాజానికి మేలు కొలిపేటువంటి మేధావులకు కానీ ఎవరికి ఇబ్బంది కలిగించేలా మేము వ్యవహరించాం. అదే సందర్భంలో అక్రమాలు ఎవరున్నా అది ఎంత పెద్దోళ్ళైనా ప్రజాపతిని కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ లేకపోతే ఎంపీలు కానీ ఇంకో రకమైనటువంటి ఎలాంటి ప్రజాప్రతినిధులైనా అక్రమాలు చేసినట్టు ఖచ్చితమైనటువంటి రుజువులు కానీ ఉంటే పద్ధతిగా ఖచ్చితంగా వాళ్ళ అక్రమాల అవినీతిని బయటపెడతాం. ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు, ఏ పార్టీకి సంబంధించి కొమ్ము కాసేటువంటి ఛానల్ అమేజ్ టీవీ కాదని చెప్పేందుకు మాత్రం నేను చాలా గర్వంగా చెబుతున్నా. ఎవరికి కొమ్ము కాసేటువంటి పరిస్థితి లేదు. మేము ముందుకెళ్తాం. సమాజంలో ఉన్నటువంటి చీడ పురుగులను కలుపు మొక్కలు ఏరేయటానికి వెనుకం చేసేటువంటి పరిస్థితి లేదని చెప్పడానికి మాత్రం ఖచ్చితంగా సంతోషం వ్యక్తం చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాం.